వాళ్ళ గర్భంలో తెచ్చుకోవడానికి షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అంటున్నారు. అలాగే ఆత్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశం మరణించినంతనే సుఖ సంపదలు పొందగలరంటున్నారు. అలాగే ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడనే అంటున్నారు. అలాగే నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడుతుండును అంటున్నారు. నా సమాధి నుండియే నా మానుష్య శరీరం మాట్లాడును. అలాగే నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించడమే నా కర్తవ్యం అంటున్నారు. అలాగే నా అందు ఎవరికి దృష్టిగా కలదో వారి అందే నా కటాక్షం ఉండునంటున్నారు. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను అంటూ నా సహాయములు గాని నా సలహాను గాని కోరిన తక్షణమే పొసంగదును సంసిద్ధుడును అంటున్నారు. అలాగే నా భక్తుల ఎంట లేమి అనగా పేదరికం అని శ్రద్ధనే పొడసూపులంటున్నారు. అలాగే ముఖ్యంగా 11 నా సమాధి నుండి నేను సర్వకార్యములు నిర్వర్తించును అంటూ మనకి యొక్క ఈ ఏకాదశి సూత్రాలు అంటే రక్షణ సూత్రాలుగా మనకి ప్రసాదించారు బాబా. సాయి స్వరూపులారా, నేను ఈ చిన్న